ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన రెసిపీ మార్కెట్ లో దొరికేటువంటి ఆవరి వడియాల తయారీ విధానం చూపించబోతున్నానండి। చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం ఇంట్లోనే చక్కగా బయట మార్కెట్ లో దొరికేటువంటి వడియాలు తయారు చేసుకోవచ్చు। అంతే కాదండి, ఈ వడియాలకి ఎండతో సంబంధం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు। పర్ఫెక్ట్ గా ఒకే సైజ్ లో రావాలన్నా తక్కువ టైంలోనే వడియాలన్నది ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో నా పద్ధతిలో చూపిస్తున్నానండి। ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి। ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి। ఈ రేషన్ బియ్యాన్ని బదులు కావాలి అనుకుంటే మీరు నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు। ఇలా తీసుకున్న బియ్యాన్ని మంచినీళ్ళతోని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి। ఇలా కడుక్కున్న తర్వాత బియ్యం అన్నది మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని 8 నుండి 9 గంటల వరకు నానబెట్టుకోవాలి। నేనైతే 9 గంటలు నానబెట్టుకున్నానండి। ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ బియ్యాన్ని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని దీనిని వాటర్ అన్నదంతా తీసేసి మిక్సీ జార్లోకి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ వాటర్ని తీసుకుంటున్నానండి। ఈ వాటర్ అన్నది కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా ఫైన్ పేస్ట్గా చేసుకుంటున్నాను। ఫైన్ పేస్ట్ గా చేసుకున్న తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి, ఎంత మెత్తగా నలిగిందో కదా। ఇలా నలిగిన పిండిని ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం చక్కగా వడకట్టుకోవాలండి। ఇలా వడకట్టుకోవటం వల్ల వడియాలన్నవి చాలా గుల్లగా వస్తాయి అన్నమాట। అంతేకాదు మన పిండిలోని ఎంత ఫైన్ గా రుబ్బుకున్నా కూడా కొంచెం రవ్వ అన్నది ఉండిపోయింది అనుకోండి, వడియాలన్నవి అంత చక్కగా రావన్నమాట। నేను రుబ్బుకున్న పిండిలోని నాకు అసలు రవ్వ అన్నది లేదండి। అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఈ పిండిని రుబ్బుకోవడానికైతే నాకైతే నేను తీసుకున్న కప్పుతోనైతే నాకు 3/4 కప్పు వాటర్ అయితే సరిపోయింది అనమాట। ఇంకా 1/4 కప్పు వాటర్ అన్నది ఉండిపోయింది। తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ను వేసుకుంటున్నానండి। తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను। తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని చక్కగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది। ఇన్ కేస్ మీకు కానీ పిండి అన్నది పలచగా అయిపోయింది అనుకోండి, దీనిలోకి 1 టీ స్పూన్ మైదా కానీ లేదా కార్న్ఫ్లోర్ పౌడర్ కానీ యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము। తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలాంటి చిన్న చిన్న కప్స్ తీసుకొని దీనిలోకి మనం రెడీ చేసుకున్నటువంటి వడియాల పిండిని కూడా వేసుకొని చక్కగా వడియాల్లాగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని స్టీమ్ చేసుకోవాలండి। కానీ ఇలా చేసుకుంటే టైం అన్నది ఎక్కువసేపు పట్టేస్తుంది కాబట్టి నేనైతే అందరి ఇళ్లలోని ఇడ్లీ మౌల్స్ ఉంటాయి కాబట్టి 2 ఇడ్లీ ప్లేట్లు తీసుకుంటున్నానండి। ఫస్ట్ ఒక ఇడ్లీ ప్లేట్ని చక్కగా నీళ్ళతో తడుపుకుంటున్నాను। తడుపుకున్న తర్వాత కొంచెము మన వడియాల పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగాను వడియాలన్నవి రెడీ చేసుకోవాలండి। ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము। తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకైతే నేను మంచినీళ్ళ గ్లాసుతోని 1.5 గ్లాస్ అన్నది వాటర్ యాడ్ చేసుకున్నానండి। ఇలా వాటర్ అన్నది వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ముందుగానే ఒక 10 నిమిషాలు చక్కగా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకున్నాను। ఇలా బాయిల్ అయిన వాటర్ని తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ స్టాండ్ మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి వడియాలు పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్లోని వడియాల పిండిని సెట్ చేసుకున్నాం కదా, ఆ ప్లేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం చక్కగా స్టీమ్ చేసుకోవాలండి। 1 నిమిషం అయిన తర్వాత చెయ్యి అన్నది తడుపుకొని ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి। ఇక్కడ వడియాల పిండి అనేది చేతికి అంటుకోవట్లేదు కదా, అంటే వడియాలు అన్నవి చక్కగా కుక్ అయిపోయాయి అన్నమాట। ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలండి। ఇలా పెట్టుకున్న తర్వాత కింద వాటర్ అన్నది ఉన్నదో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇన్ కేస్ వాటర్ అన్నది లేకపోతే మళ్ళీ వాటర్ అన్నది వేసుకొని 1 నిమిషం దీనిని బాయిల్ అయిన తర్వాత మన ఇడ్లీ ప్లేట్ని సెట్ చేసుకోవాలి। ఇక్కడ నాకు వాటర్ ఉంది కాబట్టి నేనైతే ప్లేట్ అన్నది పెట్టేసుకుంటున్నాను। ఇలా ప్లేట్ అన్నది పెట్టుకొని మళ్ళీ స్టీమ్ చేసుకుంటున్నాను, అంతేనండి। ఇలాగ మన వడియాల పిండి అయ్యే అంతవరకు వడియాలు పెట్టేసుకోవటమే। అంతేకాదు ఫ్రెండ్స్, మనం స్టీమ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ని వెంటనే
డిమోల్డ్ చేయొద్దు. ఒక్క నిమిషం అయిన తర్వాత షార్ప్గా ఉన్న నైఫ్తో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా తీస్తున్నానో. అలా తీసుకుని ఇలా కాటన్ చీరను తీసుకుని దాని మీద ఇలా వడియాలను వేసుకొని చక్కగా ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టుకుంటున్నప్పుడు ఫ్యాన్ అన్నది వేసుకొని ఫ్యాన్ ఫుల్ స్పీడ్లోనే పెట్టుకుని మనం వడియాలను ఎండబెట్టుకున్నాం అనుకోండి తొందరగా వడియాలన్నవి ఎండిపోతాయి అనమాట. అంతేకాదండి ఇలా వడియాలు ఎండబెట్టుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో వడియాలన్నవి అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ ఉండండి. వడియాలన్నవి ఇంకా తొందరగా ఎండిపోతాయి. నాకైతే అలా ఎండడానికి ఒక రోజు పట్టింది. అంతేకాదు ఫ్రెండ్స్, మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి అయితే నాకు 26 వడియాలు వచ్చాయి. ఇలా వచ్చిన వడియాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన వాటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఈ వడియాలు నూనెలో వేపి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వేగాయో. అంతే ఫ్రెండ్స్, ఎండతో ఎటువంటి సంబంధం లేకుండా బయట మార్కెట్లో దొరికేటువంటి ఆవిరి వడియాలు రెడీ. మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాదు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.